శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ఏప్రిల్ 19వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మరి మీనరాశి వారికి ఈ వారంలో కొన్ని మార్పులు రావడం జరిగింది. ఇది ప్రధానంగా ధనస్థానంలో రవిగ్రహ సంచారం. అది ఒక విధంగా మీకు ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం జరుగుతుంది. మీ కుటుంబంలో ఒకరికి ఏదైనా ఉద్యోగ అవకాశాలు కానీ ధనం సంపాదించే మార్గం కానీ రావడం వల్ల కొన్ని ఆర్థికపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే కుటుంబంలో ఏదో ఒక ఫంక్షన్ లాంటిదో గెట్ టుగెదర్ లాంటిదో జరగడం వల్ల ప్రముఖ వ్యక్తులు మీ కుటుంబాన్ని సందర్శించడం జరుగుతుంది. మీ నుంచి వారు ఏదో ఒక విందు లాంటిది స్వీకరించడం జరుగుతూ ఉంది. ఏదైనా ఒక ప్రభుత్వ అధికారి లేదంటే మీ తండ్రి గారు, మీ తండ్రి సమాన వ్యక్తులు మీ కుటుంబ సమస్యలు పరిష్కరించడానికి చాలా వరకు సహాయపడడం జరుగుతుంది. అయితే వారు చెప్పిన విషయాన్ని మీరు జాగ్రత్తగా విని దాన్ని అమలు చేయడం వల్లే మీ కుటుంబ విషయాలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఒక పరిష్కారం అవుతాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దానికి తప్ప మీకు వేరే మార్గం అన్నది కనబడ్డు. అయితే మీ కుటుంబం మీద ఇతరుల పెత్తనం జోక్యం అన్నది మీరు అనుకుంటే పెద్దగా ఎవరు ఏమి చేయలేరు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ జన్మరాశి అందే శనిగ్రహ సంచారం, దానితో కుజగ్రహ సంచారం వల్ల చాలా అంతర్మదనం పడుతూ ఉంటారు. ప్రతి విషయాన్ని 1-2 సార్లు ఆలోచించడం, ప్రతిదీ విమర్శించడం, వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం, ఎవరిని లెక్క చేయకపోవడం ఈ సమయంలో సాధారణంగా జరుగుతుంటుంది. ఎవరినైతే మీకు మంచి చేద్దామని వస్తారో వారిని మీరు శత్రువులుగా భావిస్తూ ఉంటారు. మీకు మంచి చెప్పిన వాళ్ళు మీకు శత్రువుగా కనపడడం అన్నది ఈ సమయంలో జరుగుతుంటుంది. ఒకసారి నిదానంగా ఆలోచించి ఎవరు ఏమి చెప్పినా దాన్ని కొద్దిగా అమలు చేయడం వల్ల మీకున్నటువంటి నిరుద్యోగ సమస్య కానీ ఆర్థిక సమస్య కానీ కుటుంబపరమైన విభేదాలు చాలా వరకు పరిష్కారం అవడం జరుగుతుంటుంది. ఏదైనా సహనంతో ఓర్పుతో మీరు ఇతరులు చెప్పింది వినడం వల్ల బాగుపడడం జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ వారం బుధగ్రహం కూడా రాశిలో ప్రవేశించడం వల్ల ఇంతకాలం మీకు ఆత్మీయులుగా ఉన్న వాళ్ళే ఇప్పుడు ఎదురు తిరగడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు చాలా వరకు మీకు మనస్తాపాన్ని కలిగిస్తుంటాయి. ఏదో విధంగా ఈ కుటుంబం నుంచి విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోదాం అన్న ఆలోచన కూడా మీకు కలుగుతూ ఉంటుంది. కానీ దానికి తగినటువంటి స్థితి మీ దగ్గర కనబడడం జరగదు. కానీ అనూహ్యంగా ప్రస్తుతం ఈ వారంలో ఏర్పడినటువంటి ఒక పరివర్తన యోగం, అంటే రాష్ట్రాధిపతి చతుర్థాధిపతుల మధ్య పరివర్తన యోగం వల్ల మీ కుటుంబంలో కొంతమంది మీ కుటుంబాన్ని విడిచి వేరే గృహంకి చేరడం కానీ అంటే ఏదో కారణాల వల్ల వాళ్ళు మీ కుటుంబానికి దూరంగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని ఒంటరి చేసే ప్రయత్నం చాలా వరకు జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సమయంలో శుక్రగ్రహం తృతీయ స్థానంలో స్వక్షేత్రంలోకి రావడం వల్ల ఎవరైతే ఇంతకాలం మీరు శత్రువు అనుకున్నారో వారే ఈ సమయంలో మిమ్మల్ని ఆదరించి మీకు ఒక మంచి మార్గం చూపడం జరుగుతుంది. అది మీ అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, మీ స్నేహితులు అవ్వచ్చు, లేదంటే మీతో చదువుకున్నటువంటి మిత్రులు అవ్వచ్చు. ఏదైనా ఇటువంటి సమయంలో ఎవరో ఒకరి సహాయం మీకు తప్పకుండా ఉండవలసిందే తప్ప స్వతంత్రంగా చేసే పరిస్థితి ఇప్పుడు మీ జాతకంలో కనబట్టలేదు. కాబట్టి ఎవరో ఒకరు చెప్పిన విధంగా నడుచుకొని కొన్నాళ్ళ పాటు వాళ్ళకి అనుగుణంగా నడుచుకుంటే పరిస్థితులు వాటికి అవే చక్కబడి మళ్ళా పూర్వవైభవం పొందే అవకాశం ఉంటుంది. ఈ నెల అంటే ఏప్రిల్ 19వ తారీఖు నుంచి 14వ తారీఖు మే వరకు కూడా ఈ శుక్రగ్రహం స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది. అయితే ఇది సహజంగా ఈ వృషభ రాశి అన్నది సహజ రాశి చక్రంలో ధనస్థానం అవుతుంది. ఆ ధనస్థానంలో ధనాధిపతి ఉన్నప్పుడు ఆర్థిక పరంగా ఎవరికైనా సరే, ఏ లగ్నం వారికైనా ఏ రాశి వారికైనా శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ధన సంపాదన విషయంలో చాలా అనుకూలమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఈ సమయంలో మీరు ఈ శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోవడం వల్ల మీ కుటుంబానికి వ్యక్తిగతంగా మీకు కూడా ధన సంపాదన పెరుగుతూ ఉంటుంది. కుటుంబం కూడా సౌఖ్యంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎటువంటి విభేదాలు ఉన్నా కూడా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. దీనికి ప్రధానంగా మీరు ఏం చేయాలంటే
శుక్రవారం రోజు, ఏదైనా ఒక శుక్రవారం రోజు సాయంకాల సమయంలో ఏదైనా దేవాలయంలో ఎరుపు రంగు గులాబీ పూలు ఒక 6 మంచివి, చాలా ఫ్రెష్గా ఉన్నవి ఆ దేవాలయంలో సమర్పించవలసి ఉంటుంది. అది వెంకటేశ్వర స్వామి ఆలయం అయినా పర్లేదు, హనుమాన్ టెంపుల్ అయినా పర్లేదు, ఆలయంలో సమర్పించవలసి ఉంటుంది. అదే రోజు అక్కడ ఉన్నటువంటి భక్తులకి జిలేబీ పంచిపెట్టడం వల్ల మీకున్నటువంటి ఆర్థికపరమైన సమస్య తొలుగుతుంది. వివాహానికి ఏవైనా ఆటంకాలు ఉన్నప్పుడు అవి కూడా తొందరగా తొలగిపోయే అవకాశం ఉంది. అదే ఇదే సమయంలో అంటే ఈ శుక్రుడు ఈ స్వక్షేత్రంలో ఉండగా మీ కుటుంబంలో ధనం నిలవాలంటే మీరు ఒక చిన్న పరిహారం చేయవలసి ఉంటుంది. ఈ పూర్వకాలంలో అంటే ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ డబ్బులు వేసుకునే డిబ్బీలు అంటారు దాన్ని, మట్టితో చేసినటువంటిది డబ్బులు వేసుకునే ఒక చిన్న మట్టి కుండ లాంటిది తీసుకొని అది శుభ్రంగా ఇంటికి తీసుకొచ్చి దానికి శుభ్రంగా పసుపది రాసి ఆ మట్టి పాత్రలో ఒక పిడికెడు కళ్ళుప్పు, ఒక 5 గోమతి చక్రాలు, అలాగే రాగి నాణ్యాలు ఏవైనా ఉంటే కనీసం ఒక 6 కానీ 3 కానీ లేదంటే ఒక రాగి నాణ్యం అయినా ఆ మట్టి పాత్రలో వేసి దానికి పైన ఒక ఎరుపు రంగు క్లాత్తో క్లోజ్ చేసి అది మీ దేవుడి మందిరంలో కానీ లేదంటే మీరు సామాన్లు దాచుకునే ప్రాంతంలో దాన్ని జాగ్రత్త పెట్టడం వల్ల అది నెమ్మదిగా మీకు ఆకర్షణ పెరిగి ధనం సమృద్ధిగా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ శుక్రగ్రహం బలంగా ఉన్నప్పుడు మీరు ఒక 18 రోజులు కానీ 41 రోజులు కానీ ఒకే సమయంలో పర్టికులర్గా మీకు ఏ టైం కుడితే ఆ టైంలో మరి కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల కానీ వినడం వల్ల కానీ మీకు ఆర్థిక పరంగా చాలా అనుకూలమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. సో ఇదే సమయంలో ఎక్కువగా స్త్రీలను గౌరవించడం అంటే మీకు తల్లిగారికి కానీ పెద్దలు మీ కుటుంబ పెద్దలకు కానీ ఎవరైనా మంచి స్త్రీలకి మీరు ఈ సమయంలో వాళ్ళకి ఒక కానుకగా ఎరుపు రంగు చీర, జాకెట్టు, గాజులు, ఈ సౌభాగ్య వస్తువులు వాళ్ళకి మీరు కానుకగా ఇవ్వడం వల్ల మీకు వాళ్ళు సంతోషించినప్పుడు ఆటోమేటిక్గా మీకు ధన సమృద్ధి కూడా కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఎవరి జీవితంలో అయినా మీరు ఆనందంగా సంతోషంగా ఉండాలంటే మీ ఆత్మీయులటువంటి స్త్రీలని, మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా వారికి ఏ లోటు రాకుండా చూసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ధన సంపద పెరిగే అవకాశం ఉంటుంది, పెరుగుతుంది కూడా. స్వస్తి.